హాయ్ అండి, వెల్కమ్ టు ఆదిలక్ష్మి వంటలు. ఈరోజు మనం గోంగూర నెత్తళ్ళ పులుసు కూర ఎలా చేసుకోవాలో చూద్దాం. గోంగూర నెత్తళ్ళ పులుసు కూరకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామండి. గోంగూర, నెత్తళ్ళు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, టమోటా, ఆయిల్, కారం, పసుపు, ఉప్పు, కాస్త వాటర్ పోసి ఉడికించుకున్నాం గోంగూరని. ఇప్పుడు సగం దాకా ఉడికింది కదండి, మగ్గిపోయింది కదా గోంగూర. ఇప్పుడు మనం వేరే స్టవ్ మీద నెత్తళ్ళు, ఉల్లిపాయలు ఇవన్నీ వేయించేసుకున్నాం. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పోసుకున్నామండి. గోంగూరలో కాస్త ఆయిల్ ఎక్కువ ఉన్నది. ఆయిల్ అయితే కాగిందండి. మనం కడిగి పెట్టుకున్న నెత్తళ్ళు ఉన్నాయి కదా, వేయించుకున్నాం. నెత్తళ్ళు మొత్తం వేసేసుకుని అప్పుడు వేయించుకున్నామండి. ఇవి వేగాక ఉల్లిపాయలు కూడా వేసుకున్నాం. ఓకేనా, ఇంకా వేగాలండి. గోంగూర ఇప్పుడు మనకు 3 వంతులు మగ్గిందండి. ఈ కాస్త వాటర్ కూడా కొంచెం ఇంకిందాక ఉడకబెట్టుకుంటే సరిపోద్ది. ఇప్పుడు మెత్తగా సగం బడా ఉడికినాయి. కాస్త వేగాక ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకున్నామండి. ఇప్పుడు మనం ఉల్లిపాయలు వేసుకున్నామండి. నేను పెద్ద సైజు ఒక 3 ఉల్లిపాయలు తీసుకున్నాను. అలానే ఒక 7-8 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. గోంగూరలో కాస్త కారం ఉంటేనే బాగుంటుంది. కరివేపాకు వేసుకొని వేసుకున్నాం. ఇప్పుడు నెత్తళ్ళ మటుకి ఒక 150 గ్రాముల దాకా తీసుకున్నానండి. అది మన ఇష్టం అండి, తినేదాన్ని బట్టి. ఇంకా ఎక్కువ ఉంటేనే కూడా బాగుంటుంది. తినేదాన్ని బట్టి చూసుకొని మీరు ఎక్కువైనా తక్కువైనా వేసుకోవచ్చు, ఏం పర్లేదు దానికి. గోంగూర నేను ఒక 3 కట్టలు తీసుకున్నానండి. మన గోంగూర ఉడికిపోయిందండి, ఆపేసుకుంటున్నా. ఇప్పుడు పప్పు గుత్తితో రుబ్బుకొని వేసుకుంటాం. పప్పు గుత్తి అవసరం లేదండి, గెంటుతో కలిపితేనే బాగా మెదిగిపోయింది కదా. మనం కర్రీలో వేసుకుంటే ఇంకా కలిపి కర్రీ అయిపోయేటప్పటికి మనకి కరెక్ట్గా వస్తుంది, ఏం పర్వాలేదు. చూసారు కదా, కాస్త ఉప్పు, పసుపు వేసుకున్నామండి. ఆ తర్వాత మనం టమోటా కూడా వేసుకున్నాం. సాల్ట్ సరిపడా వేసుకున్నామండి. నేనైతే 1 స్పూన్నర. సాల్ట్ కాస్త తక్కువైనా పర్వాలేదండి, మనం తర్వాత అయినా వేసుకోవచ్చు, కానీ ముందుగానే ఎక్కువ వేసుకోవద్దు. తెలిసిన వాళ్ళకి కాదండి, తెలిసిన వాళ్ళకి చెప్తున్నా. ఇది కూడా చెప్పాలా అనుకోవద్దు, సాల్ట్ కదండి, బాగుండదు ఎక్కువైతే. మళ్ళీ కలుపుకుందామండి. కాస్త 3 వంతులు మగ్గినాయండి, వేగాయి. ఇంకొక 2-3 నిమిషాలు టమాటాలు వేసేసుకున్నాం. టమోటాలండి వేద్దామండి, వేగాయి. నేను ఒక 2 టమాటాలు తీసుకున్నానండి. ఇది కాస్త మగ్గాక టమాటాలు కూడా కారం వేసుకున్నామండి. కారం వేసుకొని తర్వాత గ్యాస్లో గోంగూర వేసి మగ్గ పెట్టుకున్నాం. మళ్ళీ ఒకసారి ఇచ్చుదామండి. టమోటాలు కాస్త మగ్గేయండి, కారం కూడా వేసుకున్నాము. గోంగూరలో కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి, ఆ పులుపుకు తగ్గట్టు. నేను ఒక 3 స్పూన్లు వేసానండి. ఆల్రెడీ పచ్చిమిరకాయలు కూడా ఉన్నాయి కదా.
బాగా కారం కలిపేదాకా కలిపి ఒక 2 నిమిషాల నుంచి గోంగూర వేసుకుందామండి. గోంగూర వేసేద్దామండి. కింద పెట్టుకుందాం మంట. మగ్గనిద్దామండి. ఉప్పు సరిపోలేదండి, ఇంకొంచెం వేస్తున్నాను. మీరు కూడా చూసుకొని వేసుకోండి. చాలండి. చూసారు కదండి, గోంగూర మనకు మగ్గిపోయింది. గోంగూర వేసిన ఒక 10 నిమిషాలకి మనం ఇట్లా నూనె తేలిద్ది కదా, మనం తీసేసుకున్నాం. సైడ్ చూసారు కదా, అలా కరెక్ట్గా మగ్గిపోయినట్టు. ఇప్పుడు మనం వేరే బౌల్లోకి తీసుకుందామండి. స్టవ్ ఆఫ్ చేసానండి. చూసారు కదండి, మన గోంగూర నెత్తలు పులుసు రెడీ అయిపోయింది. అలానే ఆదిలక్ష్మి వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.